ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఈ యొక్క క్రిస్మస్ దినములలో క్రిస్మస్ యొక్క దీవెనలు, ఆశీర్వాదములు మీకు మెండుగా కలగాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినమున చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ యొక్క సన్నిధికి మేము వచ్చి ఉండగా క్రిస్మస్ దినములలో క్రీస్తును ఆరాధించేటటువంటి దినములలో మా కొరకే మరణించినటువంటి నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగినట్లు ఆయన నీ కృపా కటాక్షమును మాకు ఇవ్వండి. నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడమని యేసు నామమున వేడి ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమెన్. ఈ దినము మన యొక్క ధ్యానాంశము లూకాసు వార్త 2వ అధ్యాయము 29 నుండి 32 వచనాలు ఒకసారి చూసుకుందాం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. ఈ యొక్క మాటలు సిమియోను అనేటటువంటి ఒక భక్తుడు మాట్లాడుచూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు జన్మించినటువంటి ఆ దినములలో ఇశ్రాయేలీయులు మెస్సయ్య కోసము, అనగా వారిని బానిసత్వము నుండి లేదంటే ఆత్మ సంబంధమైనటువంటి దేవుణ్ణి వెతుకుచూ ఉండగా వారిని నడిపించుటకును, అనేకమైనటువంటి సమస్యల గుండా ఉన్నప్పుడు వారిని రక్షించడానికి మెస్సయ్య వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి దినములు. కాబట్టి ప్రతి సమయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా ప్రతి ఒక్కరూ ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల గుండా, సమస్యల గుండా వెలుచు ఉండినప్పుడు మెస్సయ్య వస్తాడు, వచ్చినప్పుడు ఆయన మమ్మలను ఇట్టి పరిస్థితుల నుండి విడిపిస్తాడు అన్నటువంటి నిరీక్షణతో నిత్యము వారు ఎదురు చూచేటటువంటి వారిగా ఉన్నారు. అటువంటి దినములలో సిమియోను అనేటటువంటి ఒక భక్తుడు, ఆయన నిత్యము కూడా దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ కనిపెట్టుచు దేవుని వాగ్దానమైనటువంటి మెస్సయ్యాని ఈ లోకానికి పంపిస్తాను అని వందల సంవత్సరముల క్రితము నుండి, వేల సంవత్సరముల క్రితము నుండి అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రవచింపబడినటువంటి ఆ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఆయన్ని నేను చూడాలి, ఆయన్ని నేను కలుసుకొనాలి అనేటటువంటి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. అటువంటి సిమియోను యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన తర్వాత, యేసు ప్రభు ప్రసి బాలుడిగా ఉన్న దినములలో దేవుని యొక్క మందిరములోనికి శిశువును తీసుకుని వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి, కొనిపోబడి ఆ యొక్క శిశువు యొద్దకు తీసుకురాబడి శిశువుని పట్టుకొని ఎత్తుకొని ఆశీర్వదించుచు మాట్లాడినటువంటి ఈ యొక్క మాటలు. ఆ యొక్క సిమియోను తనకు కలిగినటువంటి ఆశ ఏమిటి అనంటే, మెస్సయ్యాని నేను చూడాలి, దేవుడు ఈ లోకానికి రక్షకుడిని, మాకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యలన్నిటి నుంచి కూడా విడిపించేటటువంటి రక్షకుడిని, విమోచకుడిని ఆయన శరీరధారిగా వచ్చినటువంటి ఆ సమయంలో నేను కన్నులారా చూడాలి అనే ఆశతో కనిపెట్టుచూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే అనేక మంది మెస్సయ్య కోసము ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ అందరూ కూడా మెస్సయ్యాని కనుగొనలేదు, కన్నులారా చూడలేదు. కానీ ఆ సమయంలో సిమియోను తను కలిగినటువంటి ఆశను, తను కలిగినటువంటి వాంఛను తను నెరవేర్పు చూడడానికి కారణం ఏమిటి అని అంటే, లూకాసు వార్త 2:25 వచనము మనం ఒకసారి చూసినట్లయితే, యెరూషలేము నందు సిమియోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. 4 విషయములు ఇక్కడ కనబడుచు ఉన్నవి. మొట్టమొదటిది, తన యొక్క వ్యక్తిగతముగా మనం చూసినట్లయితే అందులో అతడు నీతిమంతుడుగా కనబడుచు ఉన్నాడు. దేవునితో తనకున్నటువంటి సంబంధమును చూచినట్లయితే అతడు భక్తిపరుడుగా కనబడుచు ఉన్నాడు. మూడవదిగా
అతడు మెస్సయా కొరకు ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ అనగా మెస్సయాకి మరొక పేరుగా అనేకులు పిలుచుకుంటున్నటువంటిది. మెస్సయాని ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణకర్తగా పిలుచుకుంటున్నారు. అనగా మెస్సయా కొరకు దేవుని చూడాలి, మెస్సయాని చూడాలి అని నిత్యము ఆయన కొరకు కనిపెట్టుచున్నటువంటి వాడిగా ఉన్నాడు. నాలుగవది, ఆయన పైన పరిశుద్ధాత్మ ఉన్నది. పరిశుద్ధాత్మతో సహవాసము కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును కలిగి ఉన్నాడు. ఈ దినముల్లో కూడా దేవునిని మేము చూడాలి అన్నటువంటి ఆశ, వాంఛ అనేకులకు ఉంటుంది. సహజ సిద్ధముగా దేవుణ్ణి కలుసుకోవాలని, దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుడితో సాంగత్యమును కలిగి ఉండాలి అని ప్రతి మనుషునికి దేవుడే సహజ సిద్ధముగా పెట్టినటువంటి వాంఛ. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దేవుని మేము కలుసుకోవాలి అన్నటువంటి ఆశ ఉంటుంది. కానీ మనం అందరము కూడా ఆ యొక్క ఆశను తీర్చుకొనగలిగినటువంటి వారుగా ఉండరు. కారణం ఏమిటి అని అంటే, మనము ఆశ పడుట సరిపోదు, కానీ ఎందు నిమిత్తం మనం ఆశపడుతున్నామో, దేనిని మనము కోరుకుంటున్నామో దానికి మనము యోగ్యులముగా ఉండాల్సినటువంటి వారముగా ఉండాలి. అంతేకాదు కానీ దానిని సరి అయిన విధముగా మనము ఎదురు చూచేటటువంటి వారుగా, దాని కొరకు చేయవలసిన కార్యములు చేసేటటువంటి వారుగా ఉండాలి. అది నెరవేర్పులోనికి చూడగలిగినట్లు సరి అయినటువంటి సిద్ధపాటును కూడా మనము కలిగినటువంటి వారముగా ఉండాలి. అదే విజయాన్ని మనము సిమియోనులో మనము చూచినట్లయితే, మొట్టమొదటిగా అతడు నీతిమంతుడై ఉన్నాడు. అనగా తన క్రియలలో నీతి ఉన్నది, తన హృదయములో పవిత్రత ఉన్నది, తన యొక్క జీవితములో పరిశుద్ధత ఉన్నది. అందుకనే ఆయన నీతిమంతుడు అన్నటువంటి పిలుపును లేదా బిరుదును లేదంటే పేరును కలిగి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో మనము సామెతలు 8:17లో మనము చూచినట్లయితే, దేవునిని యథార్థముగా వెతుకు వారు ఆయనను కనుగొంటారు. దోస్ హూ సీక్ హిమ్ డిలిజెంట్లీ విల్ ఫైండ్ హిమ్ అని ఉన్నది. అనగా దేవునిని వెతకాలి, కానీ మామూలుగా వెతికితే సరిపోదు, యథార్థముగా వెతకాలి, డిలిజెంట్గా వెతకాలి, వివేకముతో వెతకాలి, దానిని జాగ్రత్తగా వెతకాలి. అంతేకాదు కానీ దేవుని యొక్క వాక్యములో హెబ్రీ 12:14 మనం చూసినట్లయితే, పరిశుద్ధత లేకుండా ఎవరునూ దేవుని చూడలేడు అని ఉన్నది. అనగా దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ముమ్మాటికి ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఎటువంటి అపవిత్రత కూడా లేదు. కాబట్టి ఆ పరిశుద్ధుణ్ణి మనము చూడాలి అని అంటే మనము పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించిన దినాలలో ఆయన కొండ మీద చేసినటువంటి ప్రసంగములో మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని ఉన్నది. కాబట్టి ఒక మనుష్యుడు పరిశుద్ధుడైనటువంటి దేవుని కలుసుకోవాలి అన్నా, తెలుసుకోవాలి అన్నా, ఆయనను చూడాలి అన్నా పరిశుద్ధత, పవిత్రత, నీతి కలిగినటువంటి జీవితము ఎంతైనా అవసరమై ఉన్నది. కాబట్టి అది మనకు లేదు అన్న విషయం మనకు జ్ఞాపకం చేసుకోవాలి. హృదయాంతరంగముల్లో ఆశ అయితే ఉన్నది, దేవుణ్ణి చూడాలి అని, దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుణ్ణి కలుసుకోవాలని. కానీ దానికి సామర్థ్యము మనకు లేదు. కాబట్టి అతి సామర్థ్యమును మనకి ఇచ్చుట కొరకై దేవుడు తానే ఈ లోకానికి వచ్చి మన యొక్క పాపములను క్షమించి పరిశుద్ధులుగా చేయుట కొరకు నరావతారిగా యేసుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని మనం చూసాం. అనగా యేసు అని అంటే ఆయనకి ఇవ్వబడినటువంటి పేరులో ఉన్న అర్థము, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. సృష్టికర్త అయినటువంటి దేవుడు సమస్త మానవాళిని సృష్టించినాడు. ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సృష్టికర్త చేత సృష్టింపబడినటువంటి వారము. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆయన బిడ్డలమై ఉన్నాం, ఆయన పిల్లలమై ఉన్నాము. కాబట్టి ఆయన సన్నిధిలోనికి మనము వచ్చినట్లయితే, ఆయనను డిలిజెంట్గా మనం వెతికినట్లయితే, రెండవది సిమియోనికి ఉన్నటువంటి ఆ యొక్క గుణము భక్తిపరుడై ఉండెను.
కేవలము ఆచార సంబంధమైనటువంటి భక్తి కాదు, కానీ హృదయాంతరంగములో యథార్థముగా దేవుని డిలిజెంట్గా వెంబడిస్తున్నటువంటి వాడిగా ఉండినాడు. చాలామంది మనము బాహ్యముకు భక్తిని కనపరుస్తాం, కానీ హృదయాంతరంగములలో భక్తి ఉండదు. అనగా మనము పై రూపములలో భక్తిని కనపరిచి హృదయాంతరంగముల్లో దేవునికి విధేయత చూపించటము, నీతిగా జీవించటము, పరిశుద్ధతను కలిగి ఉండడము, ఇతరులకు ప్రేమను చూపించడము, మనకు ఇతరులకి ఎవరికి కూడా హాని చేయకుండా ఉండడము అనేటటువంటి వాటి విషయముల్లో జాగ్రత్త కలిగి ఉండకుండగా, అనగా మన యొక్క క్రియలలో, మన యొక్క బ్రతుకులో జాగ్రత్త కలిగి ఉండకుండగా కేవలము బాహ్య సంబంధమైనటువంటి భక్తి కార్యములలోనే జాగ్రత్త కలిగి ఉంటే ఆ భక్తిలో యథార్థత లేదు. కానీ దేవుడు యథార్థమైనటువంటి భక్తిని చూచేటటువంటి వాడై ఉన్నాడు. ఆ డివోషన్గా మనం ఉండాలి. అంటే సెట్ అపార్ట్ చేసుకోవాలి మన యొక్క లైఫ్ని. మనము దేవునికి డివోట్ అయిపోయి మనము సపరేట్ చేసుకొని దేవునితో గడుపుట మాత్రమే కాదు, కానీ ఆయనకు ఇష్టలుగా ఉండుటకు ప్రయాసపడేటటువంటి వారముగా మనము ఉండాలి. కాబట్టి యథార్థముగా మనము ఆయన్ని వెతికినట్లయితే కీర్తనలు 53:2 ఉంటది. ఏమిటి అంటే, దేవుడు ఆకాశము నుండి తనను యథార్థముగా వెతుకువారు ఎవరైనా కలరేమో అని ఆయన కన్నులు చూస్తూ ఉన్నవి అని అంటూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు, నిజముగా నన్ను యథార్థముగా ఎవరు వెతుకుతున్నారు, యథార్థముగా ఎవరు నన్ను కోరుకుంటున్నారు, యథార్థముగా ఎవరు నన్ను వెంబడిస్తున్నారు అని ఆయన కన్నులు భూలోకమంతయు కూడా వెతుకుతూ ఉండినప్పుడు ఆయన నన్ను కనుగొన్నట్లయితే ఆయన తప్పక మనల్ని దర్శించేటటువంటి దేవుడై ఉన్నాడు. నిజముగా యథార్థముగా ఆయన్ని వెతుకు వారికి ఆయన ఆసన్నుడై ఉన్నాడు. నోటి మాట చేత పలుకు మాటలు కాదు, కానీ హృదయాంతరంగముల్లో నుండి పలికే మాటలు ఆయన వింటాడు. బాహ్యరూపముగా మనము చేసేటటువంటి కార్యాలు కాదు, కానీ జీవితంలో నీతిని, పరిశుద్ధతను, యథార్థతను, ప్రేమను వెతుకుచు ఆ విధముగా ఉండటకు ప్రయాసపడుచు చేసేటటువంటి భక్తిని ఆయన అంగీకరించేటటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి అట్టి నీతి, అట్టి భక్తి కలిగినటువంటి సిమియోనుకి దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అదే విధముగా మనము కూడా యథార్థముగా దేవుని వెతకాలి అన్న ఆశ ఉన్నట్లయితే మనల్ని మనము దేవునితో ప్రత్యేకపరుచుకోవాలి. ఒక ప్రత్యేక సమయమును ఏర్పరచుకొని ఒక ప్రత్యేక స్థలములో కూర్చొని అంతరంగములో ఆత్మ అయినటువంటి దేవుని మనము జ్ఞాపకము చేసుకొనొచ్చు. మరి ఏది మన తలంపులకు రానియకుండగా ఆయన యందు మనము దృష్టిని కేంద్రీకరించి ఆయన్ను మనము వెతుకుచూ ఉండినప్పుడు ఆయన మనకు ఆసన్నుడిగా ఉంటాడు. ఆయన మనకు ఆసన్నుడిగా ఉండి నిజముగా యథార్థముగా వెతికితే ఆయన ఆసన్నుడవుతాడు. ఆయన ఆసన్నుడిగా తన ఆత్మ మన యొద్దకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా చేసేటటువంటి కార్యం ఏమిటి అనంటే, మనము దేవుణ్ణి వెతుకుతూ ఉండగా ఆత్మ మనల్ని మనకు చూపిస్తుంది. అనగా మనము ఏ స్థితిలో ఉన్నామో, ఏ విషయంలో దేవుణ్ణి మనము కనుగొనడానికి లోపాన్ని కలిగి ఉన్నామో, దేవునితో కలుసుకోవడానికి ఇంకనూ మనము యోగ్యత ఏ విషయంలో లేదో మనం చూపిస్తాడు. ఆ విధముగా దేవుని యొక్క ఆత్మ మన సొంత మనస్సాక్షిలో నుండి మనలో నుండి మనకు ప్రబోధము చేసి, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఈ పొరపాటు నీ జీవితంలో ఉన్నది, ఈ విషయంలో నువ్వు సరైన విధముగా వెతకడం లేదు, ఈ విషయంలో నీకు యథార్థత లేదు అని పరిశుద్ధాత్ముడు మనకు చూపిస్తాడు. మనలో నుండి మనకు ప్రబోధిస్తాడు. ఆ విషయమును మనము గ్రహించి గుర్తించి దేవుని సన్నిధిలో యథార్థవంతులముగా తగ్గించుకొని క్షమాపణ వేడి దేవుని యొక్క కృప వేడుకున్నట్లయితే మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కాబట్టి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి శుద్ధులుగా చేయును అని తన యొక్క వాక్యము ఉండినట్లు మనల్ని వెంటనే ఆయన శుద్ధులుగా చేసి తన పవిత్రతను మనకు అనుగ్రహిస్తాడు. అట్టి స్థితిలో దేవుడు క్షమాపణ పొందినటువంటి, దేవుని యొక్క రక్తము చేత కడగబడినటువంటి హృదయములు కలిగినటువంటి వారముగా ఉండినప్పుడు అప్పుడు మనలో దేవుని యొక్క ఆత్మ మనకు ప్రత్యక్షమవుతుంది. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఏ నరుడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు,
చూచి బ్రతకలేడు. సూర్యుణ్ణి మనము మధ్యాహ్నము బయటికి వెళ్ళి ఆకాశం వైపు సూర్యుడిని ఎంతసేపు చూడగలుగుతాం? దేవుడు సృష్టించినటువంటి సూర్యుడునే ఎక్కువసేపు చూడలేని మనము దేవుని తన మహోన్నతమైనటువంటి స్థలములలో మహిమావంతమైనటువంటి దేవుడు ఆయన మహిమలో ఏ నరుడు చూడగలుగుతాడు? ఏ సృష్టియు చూడలేదు. కాబట్టి దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. మన ఈ కన్నుతో ఆయన్ని చూడలేము. కానీ దేవుడు మన మనోనేత్రములు వెలిగించినప్పుడు మన యొక్క ఫిజికల్ ఐస్ ద్వారా కాదు, కానీ మన మనోనేత్రములకు ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. మన ఆత్మకు తన ఆత్మను మనకు బయలుపరుస్తాడు. దేవుని యొక్క మహిమను బయలుపరుస్తాడు. దేవుని యొక్క మంచితనమును బయలుపరుస్తాడు. దావీదు దేవునికి యథార్థముగా జీవించినప్పుడు నా సేవకునికి నా మంచితనం అంతయు నేను కనపరిచదను అని అన్నాడు. కాబట్టి దేవుడు తన ప్రభావం అంతటిని, తన పరిశుద్ధత యావత్తును, తన మంచితనం అంతటిని, తన గుణములని యావత్తును మనకు కనపరుస్తాడు. అదే దేవునిని మనము అనుభవించుట. అంతేకాదు కానీ ఆత్మ మనలో వెలిగింపబడినప్పుడు ఆత్మ అయినటువంటి దేవునిని మనము స్పర్శించగలుగుతాం. ఆత్మ అయిన దేవుడు మన యొద్దకు వచ్చినప్పుడు మన యొక్క బాహ్యమైన కన్నుల ద్వారా కాదు, కానీ ఆంతరంగమైనటువంటి ఆత్మీయ కన్నుల ద్వారా ఆయనను దర్శనము కూడా చేసుకొనగలుగుతాం. కానీ ఆయన ఈ లోకములో దేవునిని ప్రత్యక్షపరిచినటువంటి యేసుక్రీస్తు మరలా రానయ్యున్నాను అని చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనను కన్నులారా మనము చూడగలుగుతాం. మొదటి రాకడలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు తను తాను రిక్తునిగా చేసుకొని కడుదీనుడిగా వచ్చాడు. ప్రతి మానవుడు ఆయనను మహిమను చూడలేదు. ఆయన సామాన్యుడిగా ఉన్నాడు. కానీ రెండవసారి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినప్పుడు తన మహిమతో వస్తాడు. కాబట్టి ఆయన మహిమతో ప్రత్యక్షమైనప్పుడు ఎవరైతే ఈ యొక్క జీవితములో జీవించుచూ ఉండగానే ఆయనను కలుసుకున్నటువంటి వారు అంతరంగములో శుద్ధి కలిగి, యథార్థమైన భక్తి కలిగి, ఆయనను వెతుకుచు పరిశుద్ధాత్మలో వెలిగింపబడి ఆత్మలో అనుదినము ఆయనతో సహవాసమును కలిగి ఆయనతో నడుస్తూ ఉన్నారో వారు ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు మహిమలో ఆయనను మనము చూడగలుగుతాం. సిమియోను నీతిమంతుడిగా ఉన్నాడు. తనకు తెలిసినంత నీతిని ఆయన కలిగి జీవిస్తూ ఉండినాడు. మనము ఎరిగిన సత్యమునకు మనం ఎంతవరకు లోబడుతున్నాం? ఎరగని దానిని గూర్చి, మనము తెలియపరచబడిన దానిని గూర్చి దేవుడు మనల్ని తీర్పు తీర్చేటటువంటి వాడు కాదు. కానీ నీకు ఎరిగిన సత్యము విషయములో ఏది నీతి అని, ఏది పరిశుద్ధత అని, ఏది పవిత్రత అని, ఏ విధముగా నీవు జీవించట సరి అని నీకు తెలియపరచబడినదో దాని విషయములో నువ్వు ఎంతవరకు విధేయులుగా ఉన్నావు అనేది దేవుడు చూస్తాడు. సిమియోను దేవుని యొక్క రక్తము చేత కడగబడి అతి పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు యొక్క సారూప్యములోనికి మార్చబడినటువంటి వాడు కాదు. కానీ ధర్మశాస్త్రం అతనికి ఇవ్వబడినది. తానెరిగిన గ్రంథములో తాను తెలుసుకున్నటువంటి సత్య మార్గమునకు, పవిత్రమైన నీతి మార్గమునకు తను జీవించటానికి ప్రయాసపడుచు ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మనము ఎరిగిన సత్యమునకు మనము విధేయులు మగుతూ, ఇంకనూ మనలో పరిశుద్ధత, నీతి లేదని, దేవుణ్ణి కలుసుకొనగలిగినటువంటి, దేవుణ్ణి చూడగలిగినంత పవిత్రత మనకు లేదని గ్రహించి, గుర్తించి, మనల్ని మనము తగ్గించుకొని ఆయన సన్నిధిలో కృప వేడుకున్నట్లయితే ఆయన కరుణించి మన ఆత్మను వెలిగించి, మన ఆత్మకు ఆత్మ అయినటువంటి దేవుడు ప్రత్యక్షమవుతాడు. మనతో సహవాసము చేస్తాడు, మనతో మాట్లాడతాడు, మనల్ని నడిపిస్తాడు. అట్టి విధముగా పరిశుద్ధాత్మతో సహవాసమును కలిగినటువంటి వారముగా, పరిశుద్ధాత్మలో నడిచేటటువంటి వారముగా మనము ఉండినటువంటి వారముగా మనం ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన్ని చూడగలుగుతాం. లేదంటే మనము ఈ దినముల్లో, భయంకరమైన దినముల్లో బ్రతుకుచూ ఉన్నాం. ఈ 2020వ సంవత్సరము ఆరంభించినటువంటి వారు అనేకులు ఈ దినాన లేరు. ఎందుకంటే వారి యొక్క
దినములు ఈ లోకములో ముగించబడినవి. ఒకవేళ మన దినములు ఈ లోకములో ముగించబడినట్లయితే మనము ఆత్మలోకములోనికి వెళ్ళినప్పుడు కన్నులారా దేవుణ్ణి చూడగలుగుతాము, ఆయనతో ఉండగలుగుతాం. ఈ లోక జీవితము అనేటటువంటిది శాంపిల్ లైఫ్, పరలోక జీవితము అనేటటువంటిది ఒరిజినల్ లైఫ్. ఈ లోకములో మనము ఎంత జీవించినను 70 సంవత్సరములు, అధిక ఆయుష్ ఉన్న ఎడల 80 సంవత్సరములు, అంతకంటే ఎక్కువ మనము జీవించలేము. కానీ నిత్యత్వము అనేటటువంటి దానికి అంతు లేదు, దానికి అంతము లేదు. అనగా ఆ సంవత్సరములకు అంతము లేదు. ఆ ఇన్ఫినైట్ సంవత్సరములతో పోలిస్తే ఈ లోకములో మనము జీవించేటటువంటి దినములు ఒక చిన్న చుక్కతో సమానం. కాబట్టి ఈ లోక జీవితము నిజమైన జీవితమునకు ఒక శాంపుల్. ఆ నిజమైనటువంటి జీవితము దేవునితో మనము నిజమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోనికి మనం వెలుట కొరకు ఈ లోక జీవితము ఒక టెస్టింగ్ లైఫ్, ఇంట్రడక్షన్ లైఫ్. మనము ఎక్కడ ఉండబోతున్నాము, ఎలా ఉండబోతున్నాము, మన నిత్యత్వము ఇక్కడ మనము ఉన్నదాన్ని బట్టి, దేవుణ్ణి వెతికిన దాన్ని బట్టి, మనకు తెలిసిన సత్యము ప్రకారము జీవించుటకు ప్రయత్నించిన దాన్ని బట్టి, మనల్ని మనము తగ్గించుకొని దేవునితో మనము నడిచిన దాన్ని బట్టి, ఇతరుల పట్ల మనం ప్రవర్తించినటువంటి ప్రవర్తనను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో సిమియోను మన ముందు చక్కని ఉదాహరణగా ఉన్నాడు. నీతి కలిగిన వాడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనకి ఏ విధముగా ఉన్నాం, దేవుణ్ణి కలుసుకోవాలి అన్నటువంటి ఆశ ఉన్నది. ఈ దినాల్లో క్రిస్మస్ సంబరాలు చేసుకుంటూ ఉన్నాం. కానీ క్రిస్మస్ దినములలో క్రిస్మస్ యొక్క దీవెన ఏమిటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది అని చెప్పబడింది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు, దేవుడు మనతో ఉండుట కొరకై, మనకు ప్రత్యక్షమై మనతో జీవించి మనలను నడిపించుట కొరకై, నిత్యము ఆయనతో ఉంచుకొనుట కొరకై, ఆయన ఈ లోకానికి వచ్చి మనకు మార్గమును సిద్ధపరచుట కొరకై నరవతారిగా ఏర్పడినటువంటి వచ్చినటువంటి భగవంతుని యొక్క అవతారమే యేసుక్రీస్తు ప్రభు. నిజముగా దేవుణ్ణి కలుసుకొనకుండగా, దేవుణ్ణి మనము తెలుసుకొనకుండగా, దేవునితో వ్యక్తిగత సహవాసమును పొందుకొనకుండగా, ఒకవేళ ఈ యొక్క లోకము ముగించబడితే లేదా యేసయ్య రెండవ రాకడలో వస్తే ఆయనను కలుసుకునేటటువంటి యోగ్యతను మనము సంపాదించుకొనకుండగా క్రిస్మస్ని సంబరాలు చేసుకొనుట అనేటటువంటిది ఏ విధముగా కూడా అర్ధరహితమైనటువంటిదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ దినములలో యేసుక్రీస్తు మొదటి రాకడ అనగా వచ్చినటువంటి దినములలో ఆశతో ఎదురు చూశాడు. మెస్సయాను నేను కలుసుకోవాలి, చూడాలి అని తన ఆశ నిజమైనది. తను తెలిసినంత వరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. ఒకవేళ ఆయన రావడము లేట్ అయినప్పటికీ కూడా తన ఆశను పోగొట్టుకోలేదు, తన యొక్క పట్టును పోగొట్టుకోలేదు, తన యొక్క నిష్టను పోగొట్టుకోలేదు, తన యొక్క నిరీక్షణను పోగొట్టుకోలేదు, దేవుని మీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. దేవుడు తనకు వాగ్దానము చేసినటువంటి వాగ్దానము, మెస్సయాను నీవు కన్నులారా చూచు వరకు కూడా నీవు మరణించవు అని పరిశుద్ధాత్మ ద్వారా తనకు దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ వాగ్దానము యందలి నిరీక్షణను పోగొట్టుకోలేదు. ఆయన కనిపెట్టుచూ ఉన్నాడు. ఎప్పటి వరకు కనిపెట్టినాడు అని అంటే, ఆయన మెస్సయాన్ని కలుసుకునే వరకు కనిపెట్టినాడు. ఒకసారి మనము ఏదైనా ఒక పనిని మనము చేస్తూ ఉండినప్పుడు మనము అది ముగించేంత వరకు ప్రయాసపడడం అనేటటువంటిది చాలా అవసరమై ఉన్నది. అనేక సార్లు దేవుణ్ణి మనము ఎతుకుట అనేటటువంటిది ఏదో కొంచెము అడుగుతాము, ఏదో కొంచెము ప్రార్థిస్తాము, ఏదో కొంచెము ప్రయత్నిస్తాము. కానీ ఆయన్ను మనము కనుగొనేంత వరకు, ఆయన్ను మనము కలుసుకునేంత వరకు మన యొక్క మనోనేత్రములు వెలిగింపబడి, మన యొక్క అంతరాత్మ వెలిగింపబడి, ఆత్మ అయినటువంటి దేవుడితో మన యొక్క అంతరంగములో ఉన్నటువంటి మన ఆత్మ ఏకమయ్యి నిజమైనటువంటి సహవాసంలోనికి వచ్చేంత వరకు, నిజమైనటువంటి దేవుని యొక్క ఆత్మతో మన యొక్క ఆత్మ ఏకమగుట వలన కలిగేటటువంటి ఆ అంతరంగ సమాధానమును పొందుకునేంత వరకు వెతకము.
అందు నిమిత్తమే కొంచెం వెతికి దేవుడు లేడు అని అంటాం, లేదంటే ఈ మార్గము కరెక్ట్ కాదు అని అంటాం. కానీ మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే, యథార్థముగా పరీక్షించుకున్నట్లయితే, నిజముగా వెతుకుతున్నామా, యథార్థముగా వెతుకుతున్నామా, పరిశుద్ధత కలిగి వెతుకుతున్నామా, మనకు తెలిసినంత వరకు లోబడుచు వెతుకుతున్నామా, ఇంకా మనము మారాల్సిన విషయాలు ఉన్నవి అని పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తూ ఉన్నప్పుడు తగ్గించుకొని వెతుకుతున్నామా, దానిని మార్చుకోవడానికి పశ్చాత్తాపపడి వెతుకుతున్నామా, దేవుని యొక్క కృప కోరి వెతుకుతున్నామా, దొరికేంత వరకు పట్టువదలకు వెతుకుతున్నామా అనేటటువంటి దానిని బట్టి ఆయన ప్రత్యక్షమగుతాడు. దేవునిని పరిశుద్ధత లేకుండా ఎవరు చూడలేరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుడు పరలోకము నుండి యథార్థముగా తన్ను వెతుకువారు ఎవరైనా ఉన్నారేమో అని ఆయన వెతుకుతున్నాడు. నిజముగా సృష్టికర్త అయినటువంటి దేవుడు నన్ను వెతుకుతున్న వారు ఎవరైనా ఉన్నారా అని ఆయన వెతుకుతూ ఉండగా, వెతుకుతూ ఉన్నవారిగా మనము కనబడితే ఖచ్చితంగా ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఏ మనుషుడు కూడా ఆయన రుజువు చేయాల్సిన అవసరం లేదు. ఆయన యథార్థముగా ఎతుకువారికి తను తానే ప్రత్యక్షపరచుకునేటటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును వింటున్నటువంటి మీరు నిజంగా దేవుని తెలుసుకోవాలని, ఆయన కలుసుకోవాలని, ఆయన చూడాలి అన్నటువంటి ఆశ ఉంటే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తా ఉండినాను ప్రభువా. నాయనా, నీవు మేము శక్తిహీనులమని నిన్ను కలుసుకోవడాన్ని, నిన్ను తెలుసుకోవడానికి మాకు సామర్థ్యము లేదని ఎరిగి నిన్ను నీవే రిక్తునిగా చేసుకొని ఈ లోకమునకు మమ్మల్ని రక్షించి పరిశుద్ధుల్ని చేసి నీతో సహవాసము ఏర్పరచుకొనడానికి ఈ లోకము ముగిసిన తరువాత నీతో నిత్యము ఉండుట కొరకై మాకు మార్గము ఏర్పరచుట కొరకై ఇమ్మానుయేలు దేవుడిగా వచ్చినందుకే నీకు వందనాలు తండ్రి. నాయన, ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారి యొక్క జీవితంలో ప్రభా నాయన, మనశ్శాంతి లేని స్థితి ఎందు నిమిత్తము ఉండినప్పటికీ, అది శరీర సంబంధమైనటువంటి అవసరమైనప్పటికీ, ఆర్థిక సంబంధమైనటువంటి కొరత అయినప్పటికీ నీ ఐశ్వర్యములో నుంచి తీర్చమని బ్రతిమలాడుకుంటున్నాను. శరీర సంబంధమైనటువంటి అనారోగ్యము ఉండినప్పటికీ ప్రభానైనా నీ యొక్క ప్రభావములో నుండి ప్రభా సృష్టించినటువంటి దేవుడువు, మా యొక్క శరీరములో ఉన్న లోపములను స్వస్థపరచగలిగిన సామర్థ్యము కలిగినటువంటి దేవుడువు. కాబట్టి నేను నీ యొక్క ప్రభావములో నుంచి స్వస్థపరచమని వేడుకొనిచున్నాను నాయన. అంతేకాదు కానీ నిన్ను నిజముగా వెతుకుచున్నటువంటి వారికి వారి మనోనేత్రములు వెలిగింపచేసి నీ యొక్క కృపా కటాక్షమును దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన, నీ యొక్క రాకడ దగ్గరున్నదని తండ్రి, ఈ లోకము అంతమయ్యే దినములు ఆసన్నమైనవని మాకు కనబడుచున్నవి. కాబట్టి ప్రభువానైనా మేము నీ తట్టు తిరుగుటకును, నీకు విధేయులుగా ఉండుటకును, నీతో సహవాసం ఏర్పరచుకున్నటకును, నీ వచ్చిన సమయంలో నిన్ను ఎదుర్కొనుటకును సహాయం చేయమని బ్రతిమలాడుకొనిచున్నాను. ఇప్పుడే నాయన తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము కార్యము చేసి మహిమను పొందుమని బ్రతిమలాడుకొనుచు యేసు నామమున వేడి ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ఈ యొక్క ధ్యానము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవములను, మీ యొక్క ప్రార్థనా విన్నపములను మాకు తెలియచేయండి. మీ కొరకు ప్రభువు పాదముల చెంత ప్రార్థన చేయుటకు నిత్యము మేము సంసిద్ధులముగా ఉన్నాం. ఈ క్రిస్మస్ దినములలో నిజమైనటువంటి క్రిస్మస్ ఆశీర్వాదములు, దీవెనలు, సమాధానము దేవుడు మెండుగా మీకు అనుగ్రహించి తన దర్శన భాగ్యమునిచ్చి కృపా కటాక్షము చేత మిమ్మల్ని కాపాడి నడిపించునుగాక. ఆమేన్.